జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్. టాలీవుడ్ లో నంబర్ 3 పొజిషన్ లో ఉన్న సినిమా ఇది. తొలి 2 స్థానాల్లో బాహుబలి, శ్రీమంతుడు సినిమాలున్నాయి. 3వ స్థానం జనతాకి దక్కింది. నిజానికి జనతా గ్యారేజ్ శ్రీమంతుడిని దాటేసి నంబర్ 2 స్థానంలో కూర్చుంటుంది అని అనుకున్నారు ట్రేడ్ పండితులు. కానీ స్వల్ప తేడాతో 2వ స్థానం కోల్పోయింది జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమా 150 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే జనతా 138 కోట్ల దగ్గర ఆగిపోయింది. అమెరికాలో ఆశించినంత వసూలు రాకపోవటం జనతాకు దెబ్బ కొట్టింది. అదే అమెరికాలో భారీ వసూలుతో శ్రీమంతుడు దూసుకుపోయింది. ఓవర్సీస్ లో జనతా గ్యారేజ్ ని దెబ్బ కొట్టిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రీమియం షోల తర్వాత జనతాకు నెగటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు కూడా అంతంత మాత్రంగానే ఇచ్చారు. ఆ ప్రభావం వసూళ్లపై పడింది. అంతేకాదు, జనతా గ్యారేజ్ తర్వాత విడుదలైన జో అచ్యుతానంద, ఇంకొకడు, మజ్ను చిత్రాలు ఓవర్సీస్ లో బాగానే వసూళ్లు దక్కించుకున్నాయి. ఆ ప్రభావం జనతాపై బాగా పడింది. శ్రీమంతుడు సమయంలో ఓవర్సీస్ లో ఆ సినిమాకి పోటీయే లేదు. జనతాకి అదే పరిస్థితి ఉంటే గనక టాప్ 2 లో ఎన్టీఆర్ఏ ఉండేవాడు. కానీ ఈ చిన్న సినిమాలు మాత్రం ఎన్టీఆర్ ని ఊహించని విధంగా దెబ్బతీయడంతో నంబర్ 3తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.